ओम चक्रपाणे नमः ओम जनार्दनाय नमः ओम वासुदेवाय नमः ओम वामनाय नमः ओम श्रीवल्लभाय नमः ओम जगन्नाथाय नमः ओम ऋषिकेशाय नमः ओम शंकराय नमः ओम नारसिंहाय नमः ओम महादेवाय नमः ओम भुवनेश्वराय नमः ओम अचंचलाय नमः ओम अखिलधराय नमः ओम त्रिविक्रमाय नमः ओम करुणाकराय नमः ओम सर्वज्ञानाय नमः ओम दक्षाय नमः ओम यजमानाय नमः ओम सहस्राय नमः ओम सत्यनारायण नमः ओम केशवाय नमः ओम पादयाय नमः ओम अविद्यवाय नमः ओम कामक्रोधाय नमः ओम कमलेक्षणाय नमः ओम काकुकृताय नमः ओम कगुवाहनाय नमः ओम नित्याय नमः ओम नित्यकृत्याय नमः ओम नित्यनंदनाय नमः ओम निरंजनाय नमः ओम हेतुवाराय नमः ओम गहगजाय नमः ओम वेदगर्भाय नमः ओम श्रीपदाय नमः ओम अमात्याय नमः ओम वरदाय नमः ओम जितेन्द्राय नमः ओम जतक्रोधनाय नमः ओम सनातनाय नमः ओम परमात्माय नमः ओम अनंताय नमः श्री सत्यनारायण नमः ओम वृषभाय नमः ओम भक्तवत्साय नमः श्री आम्यं गंध सत्यनारायण स्वामी देवता अष्टोत्तर शतनाम पूजां करिष्ये अम्मा अगरबत्ती వెలిగించండి దేవునికి చూపించండి అగరబత్తులు అన్నారా ధూప్ స్టిక్స్ ఉన్నాయా ధూప్ స్టిక్స్ ఉన్నాయి అగరబత్తులు డబ్బా అదే పచ్చి రెండు పెట్టు కొడవలు వెలిగించి దీన్ని పెట్టేసి కిందికి పెడితే కాస్త కాలుతుంది తర్వాత కలిసి శ్రీ మహాగణాధిపతి దోపం ఆగ్రపయామి దోపం ఆగ్రపయం దీపం దర్శయామి ద్రాక్ష ఖర్జూరం దేవోప నైవేద్యం మహానైవేద్యం స్వామ్యాం శ్రీ సత్యనారాయణ స్వామి దేవతోభ్యం నమః అవ్యాయారోగ్యైశ్వర్యార్థం ధర్మార్థకామోక్షచతుర్విధ ఫలపుష్పార్చితమిశ్రలింగ పూజార్థం శ్రీ సత్యనారాయణ స్వామి దేవతోభ్య నమః దోపమాగ్రపయామి దీపం చాలా మీ గంట కొట్టొద్దు ఇదే కాదు ఇది అవసరం లేదు కదా కాయ జాగ్రత్త దూపమగ్రపయాం దీపం దర్శయామి నైవేద్యం వా అమ్మా ఆ పాయసం అయిందా ఆకులు వేసుకొని రండి కొద్దిగా ఈ కప్పులు ఉన్నాయా ఏమన్నా చిన్న కప్పులు కప్పులో ఈ పాయసం కొద్దిగా ఆ ప్రసాదం రెండు వీళ్ళిద్దరు దంపతులకు ఇవ్వాలి నాకు ఒక్కటే నమ్మకం అయ్యారు చెడు ఆలోచన ఎవరికైనా జరగాలంటే వాళ్ళకే రిటర్న్ జరుగుతుంది అదైతే నమ్ముతా బాగా శ్రీ మహాగణాధిపతి పూజ అయిపోయిన అవన్నీ తర్వాత మాట్లాడు మొత్తం మాడిపోయేది ఎట్లా అనిపించేస్తుంది ఏం కాదు అదేమో దీపంలో అయితే అదంతా ఏం కాదు దేవుడు చెప్పుకుంటున్నానికి మీతో చెప్తే ఇక్కడ పూజ అవుతుంది కదా అందుకే అంటే చిన్నప్పటి నుంచి అదే ఫిలాసఫీ సరిపోతుంది పట్టుకోండి ఇద్దరు కప్పులు పట్టుకోండి రెండు కప్పులు పడుకోవాలి ఇది పొడి ప్రసాదం లేదా ఇందులో రెండిట్లో ఏంటి అది రెండిట్లో అది కాదమ్మా ఒకటి అది ఒకటి ఇది అది అందరూ వేసే ఇప్పుడు పొడి ప్రసాదం వేయాలమ్మా చాలు ఇద్దరికి ఇవ్వండి నీళ్ళు తీసేయండి అమ్మ పసుపు కుంకుమ తీసే అక్కడ అక్షంతలు పక్కది ఇక్కడ ఉన్నది ఇక్కడ తీసేయండి ఇవి కొద్దిగా వెనక పెట్టుకోండి ఈ ప్రసాదాన్ని దేవుని పెట్టండి ఆకుతో పెట్టాలి మళ్ళీ అదెందుకు తీస్తున్నారు ఆకుతోనే పెట్టాలి శ్రీ మహాగణాధిపతే నమః ప్రసాదం శిరసావ్యాం ద్రాక్ష ఖర్జూరం దేవతోప నైవేద్యం మహానైవేద్యం సమర్పయామి శ్రీంగ పూజార్థం
పంచామృతం నైవేద్యం సమర్పయామి. చంద్రమతో నైవేద్యం సమర్పయామి. ద్రాక్ష ఖర్జూరమదేవతో నైవేద్యం శ్రీ సత్యనారాయణ స్వామి దేవతోభ్యం నమః. మహానైవేద్యం సమర్పయామి. ద్రాక్ష ఖర్జూరం సమర్పయామి. శ్రీ అమృత పోషణం ఉత్తరా పోషణం హస్తం ప్రక్షాళయామి. పాదం ప్రక్షాళయామి. శ్రీ స్వామి దేవతోభ్యం నమః. స్వామి దేవతోభ్యం నమః. ఓం హరి ఓం తాంబూలనాథం వా భోగి బడకర్పూర నాగవల్లి స్వామి దేవతోభ్యం నమః. చేతులలో పెట్టండి. ఇలా పెట్టి దేవునికి ఇవ్వండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం వదానాయ స్వాహ. ఓం బ్రాహ్మణాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పాని సంప్రయామి. అమృతస్తు అమృతస్తు. శ్రీ మహాగణపతి అష్టఫల నైవేద్యం గుడేఫల నైవేద్యం నారికేల నైవేద్యం పంచామృత నైవేద్యం సమర్ప్యామి. శ్రీ స్వామి దేవతోభ్యం నమః. ప్రసాదం సత్సావ్యాం ఇష్టలింగ పూజార్థం తంగసర్వానాంగస్యే శాంతి శాంతి శాంతి. రెండు ఆకులు తీసుకోండి. అది అయిపోయిందండి. దాని సంగతి మీరు వదిలేసి ఆకు తీసుకోండి. దీపం ఉంది లోపల. తమలపాకు తీసుకోండి. తమలపాకు బిజీ ఉన్నప్పుడు కూడా గేమ్స్ ఆటలు ఇట్లా ఆలోచన పడుకోండి. పూగీకర కర్పూర నాగవల్లి దరిద్రం శ్రీ సత్యనారాయణ స్వామి దేవతోభ్యం నమః. పక్కన తాంబూలం పెట్టాను. ఇదే తాంబూలం సమర్పయామి. శ్రీ సత్యనారాయణ స్వామి దేవతోభ్యం నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సత్యనారాయణ స్వామి దేవత తాంబూలనార్థం దాని పక్కన పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ద్రాక్ష ఖర్జూరం దేవతో నైవేద్యం నమః. పిల్లలు చేరపెట్టించండి. శ్రీ స్వామి దేవతోభ్యం నమః. ప్రసాదం శిరసావ్యామి. ఆయురారోగ్యైశ్వర్య అటుపైన పెట్టండి. ఆయురారోగ్యైశ్వర్యార్థం శ్రీ సత్యనారాయణ స్వామి దేవతోభ్యం నమః. ప్రసాదం శిరసావ్యామి. శాంతి శాంతి శాంతి. అలానే ఇప్పుడు దాకా కూడా మనము అన్ని దేవులకు పిలిచి వ్రతాలు నవగ్రహారాధన ఇవన్నీ చేశాం. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారికి 5 కథలు ఉంటాయి. 5 కొబ్బరికాయలు ఎదురుగా పెట్టుకోండి. అలానే 5 హారత బిళ్ళలు ఎదురుగా పెట్టుకోండి. ఒక్కొక్క కథకి అగో ఆరతి పిల్లలు వచ్చినా అది కాదు. అగో ఇక్కడ బిల్లలు నుంచి డబ్బా సరిపోతుంది. మీ దగ్గర పెట్టుకోండి. మొట్టమొదటిగా సత్యనారాయణ స్వామి వారిని ప్రథమోపహార్యంగా మనము కథను ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క 5 కథలు ఉంటాయి. ప్రతి కథకు కూడా ఒక కొబ్బరికాయ కొట్టాలి. ప్రతి కథకు కూడా కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీరు హారతి ఇవ్వాలి. అలానే 5 కథలు మొదలు పెడుతున్నాం. ఈ యొక్క మొట్టమొదటిగా సత్యనారాయణ స్వామి వారు పూర్వము ఒకప్పుడు మునులారా పూర్వం ఒకప్పుడు నారదుడు మహావిష్ణువు ఇదే విధంగా కోరగా ఆనందనిచ్చిన వారు పూర్వము శ్రద్ధగా వినండి. సూత మహర్షి ఇట్లా చెప్తున్నాడు. పూర్వం అక్కడ నారద మహాముని సకల లోకాలు తిరుగుతూ మార్గ మధ్యంలో భూలోకానికి వెళ్ళాడంటండి. భూలోకానికి వెళ్ళిన తర్వాత నారద మహాముని భూలోకంతో తిరుగుతూ విష్ణులోకానికి కూడా వచ్చాడంట. విష్ణులోకానికి రావడంగానే నారద మహావిష్ణువు అడుగుతున్నాడు, నారద మహాముని ఏమిటి ఇలా వచ్చావంటే, మనస్సుతో ఊహించడు కానీ వాకుతో ఊహించడు కానీ అలానే అద్భుతమైన రూపం గలవాడ, నీకు నమస్కారం చేయుచున్నాను భక్తి శ్రద్ధలతో అంటే, ఆ నారద మహాముని నీ వచ్చిన కారణం ఏమిటంటే నవ్వుతూ నారద మహామునికి నీ కోరిక ఏమిటి అడిగాడంట. అప్పుడు నారద మహాముని చెప్తున్నాడు, ప్రభు నేను
అన్ని లోకాలు తిరుగుతూ తిరుగుతూ భూలోకానికి వెళ్ళాను. ఆ భూలోకంలో ఉన్నటువంటి మానవులు చాలా కష్టాలు నష్టాలు అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఆ కష్టాలని నష్టాలని తొలగించడానికి ఏదైనా వ్రతం ఉందా అని అడిగాడంట. అప్పుడు నువ్వు చక్కని ప్రశ్న అడిగావు నారద మహాముని. లోక కళ్యాణం కోసం నువ్వు అడిగావు. అయితే ఇదంతా పోవడానికి మానవులు హ్యాపీగా ఆనందంగా జీవించడానికి ఒక వ్రతం ఉన్నది. దానిని సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు. ఆ వ్రతాన్ని ఏ విధంగా చేయాలని నారద మహాముని మళ్ళీ అడుగుతుండే, ఆ విధంగా ఈ వ్రతాన్ని చేస్తే ఏమైనా ఫలితం వస్తుందా అంటే, ఈ వ్రతం చేసిన వాళ్ళందరూ కూడా జయాన్ని సాధిస్తారు అని చెప్పాడు. అందుకు శ్రీవారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సకల దుఃఖం నుండి నివారణ జరుగుతుంది, అష్ట ఐశ్వర్యాలు కలగజేస్తారు. అలానే ఈ వ్రతం చేస్తే మరి ఎప్పుడు చేయాలంటే వైశాఖ మాసంలో కానీ, కార్తీకంలో కానీ, మాఘ మాసంలో ఒక మంచి రోజు శుభదినం చూసుకొని, కష్టాలు వచ్చినప్పుడు అలానే భద్రతో భయపడుతున్నప్పుడు ఈ వ్రతం చేస్తే, ఏదైనా వ్యవహార శైలి సరిగా లేనప్పుడు, కోర్టు వ్యవహారం ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని చేస్తే మంచిదని చెప్పాడంట. అలా నారద మహాముని ఈ వ్రతము భక్తి శ్రద్ధలతో సంవత్సరానికి ఒక్కసారైనా కూడా ఈ వ్రతాన్ని చేయాలి. అలానే నూతన గృహ ప్రవేశం చేసినప్పుడు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చునని చెప్పారంట. అయితే ఈ వ్రతాన్ని మరి ఎలా చేయాలంటే, ఈ వ్రతాన్ని పౌర్ణమి తిథి అందు కానీ, ఏకాదశి తిథి అందు కానీ, రవి సంక్రమణ దినమును కానీ, సూర్యోదయం పూర్వమైన నిద్రలేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని తప్పకుండా సంధ్యావందనం చేసి భక్తి శ్రద్ధలతో దేవాది దేవ నీకు నమస్కారం చేసి నీ యొక్క అనుగ్రహం పొందుకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేస్తాను మనసులో మీతో సంకల్పాన్ని చేయించాను. సంకల్పం చేసుకొని ఆ విధంగా మధ్యాహ్న కాలంలో మళ్ళీ శుభ్రంగా శుచిగా స్నానం ఆచరించి సాయంత్రం పూట ఈ వ్రతాన్ని ఆచరించవలను. అలానే పూజా స్థలాన్ని గోమయం తడికి సైలెన్స్ పూజా స్థలం గోమయంతో శుద్ధి చేసి ఆ విధంగా రంగుల చూర్ణాలతో జాకెట్ ముక్కలు వేసి దానిపైన బియ్యం పోసి దానిపైన ఫోటోను ఉంచి ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి పటాన్ని పెట్టి దానిపైన కలశం పెట్టి కలశం మీద మళ్ళీ వస్త్రాన్ని పెట్టి శుభ్రంగా అలంకరణ చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నూతన వస్త్రం పెట్టి ఆ విధంగా బంగారంతో కానీ అక్షంతలతో కానీ పావకర్షం వెండితైనా సరే ఆ విఘ్నేశ్వరుని మొట్టమొదటిగా పూజ చేసి తర్వాత లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి, పరమేశ్వరుడికి, పార్వతికి, సూర్యుడికి, నవగ్రహాలకి, ఇంద్రాది అష్టదిక్పాలకులు మీతో చేయించాను. అవన్నీ చేసి కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలన్నాడంట. అలానే విఘ్నేశ్వరుడు మొదలుగా 5 దేవతలకు పంచపాలకులు అని చెప్పి చేయించాం మీతో. ఆ విధంగా ఉదకంతో అలానే పంచామృతులతో నీటితో శుభ్రంగా అష్టదిక్పాలకులకు తూర్పు మొదలుగా 8 దిక్కులకు పూజ చేసి ఈ విధంగా 4 వర్ణాలు కూడా స్త్రీలు పురుషులు కలిసి వ్రతాన్ని ఆచరించవలను. అలానే బ్రాహ్మణులకు పిలిచి ఈ వ్రతాన్ని చేసేటప్పుడు బంధువులకి బ్రాహ్మణులకి పిలిచి ఈ వ్రతాన్ని అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, లేనితో బియ్యం నూక పొడి ప్రసాదంగా తయారు చేసి స్వామివారికి నివేదన చేయాలంటండి. ఈ విధంగా నైవేద్యాలు ఆరగించిన తెమ్మట బ్రాహ్మణులకు దక్షిణా తాంబూలాలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో బంధుమిత్రులతో శుభ్రంగా రోజు సరదాగా ఉండి భోజనం చేసి వ్రతాన్ని వెంటనే పీటను కదిలించి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలంటండి. ఇది మొదటి కథ. ఒకటే కొట్టండి. మీరు ఒక పని చేయండి, చెయ్యి ఇక్కడ తీసుకొచ్చుకుంటామా, నేను చదువుతుంటా, మీరు చేస్తాను. ఒక చెప్ప అక్కడ పెడతారు, ఒకటి ఇక్కడ కొట్టేయండి. ఆ తర్వాత మీరు ఆకు వెలిగించండి. మెల్లగా 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 చేయండి. అక్కడ పెట్టండి. కొద్ది దగ్గర అమ్మ హారతి వెలిగించండి. ఒక్క బిల్ల వెలిగించండి. శ్రీ మహాగణాధిపతి నమః. మంగళం భగవాన్ మంగళం ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. శ్రీ సత్యనారాయణ స్వామి దేవత ప్రథమోధ్యాయ పూజ కలిసే ఈ విధముగా నైవేద్యాలన్నీ కూడా దేవుని దగ్గర పెట్టి
కథ శ్రద్ధగా విని ఇటు మొట్టమొదటి కథగా ఒత్తులు ఈ యొక్క ఒత్తులు బేట తీసుకో దప్పన తీసుకో మీ నాయన లెక్కనే స్లో చేస్తాం. ఈ విధంగా రెండవ కథగా మనం మొదలున్నామండి. హారతి ఇవ్వండి. గంట కొట్టండి. అక్కడ ఉంది మంగళం భగవాని సుమంగళం పుండరీకాక్షం ప్రథమోధ్యాయ పూజాంగరస్యే సత్యనారాయణ స్వామి దేవతోభ్యం నమః. పూజాంగరస్యే శాంతి శాంతి శాంతి. అలానే రెండవ కథగా పూర్వం వ్రతము ఆచరించిన వారు ఎవరైనా ఉన్నారని చెప్తున్నాడు సూత మహాముని. రెండవ కథగా ఏమిటంటే కాశీ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా దరిద్రుడు అవ్వడం వల్ల అన్న వస్త్రం లేక ప్రతి ఇల్లు భిక్షాటన చేసుకుంటూ తిరుగుతున్నాడంటండి. ఆ విధముగా భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కాబట్టి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి, ఓ బ్రాహ్మణోత్తమ, నీవెందుకు తిరుగుతున్నావు, ఏ విధంగా తిరుగుతున్నావు, నీకెందుకు ఇట్లా దరిద్రం సంభవించిందని చెప్తే, ప్రభు నేను మిగిలి భిక్షాటన చేసి కష్టములు అనుభవించుచున్నాను, నా దరిద్రాన్ని పోవటకై ఉపాయం చెప్పండి అంటే, అప్పుడు ఈ లోకంలోకెల్లా సత్యనారాయణ స్వామి వారు అందరినీ రక్షిస్తారు, శ్రీవారే అవతారమై ఉన్నారు, సత్యనారాయణ స్వామి వారికి మీరు సేవిస్తే నీ కష్టాలలో పోతాయి, వ్రతం ఒకటి ఉన్నది, ఆ వ్రతాన్ని చెప్తాను వినండి అని చెప్పారంట. ఆ బ్రాహ్మణుడు ఆ వ్రతాన్ని ఆచరించే విధానాన్ని ఏ విధంగా చేయాలి అని చెప్పి అది విని బ్రాహ్మణుడు ఆ వద్ద బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి రేపు వ్రతాన్ని చేస్తానని మనసులో సంకల్పించుకొని ఆ రాత్రి నిద్ర రాకపోగా ఎట్లాగట్ట కాలం గడిపి ఉదయాన్నే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని తప్పకుండా సత్యనారాయణ వ్రతాన్ని చేస్తానని మనసులో సంకల్పించుకొని ఆ దినములో బ్రాహ్మణుడుకు ధనవంతులు ఉండే వీధిలోకి వెళ్తే చాలా డబ్బులు వచ్చాయంటండి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన బంధువులకి అందరికీ పిలిచి భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఈ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖాలు తొలగిపోయి సకల సంపదలు పొందిన వాడయ్యాడంట. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి నెలలో విడవక సత్యనారాయణ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేశాడంట. ఈ విధంగా ప్రతి నెల చేయడం వలన ఆయన బ్రాహ్మణుడు మహా అష్టైశ్వర్యాలు పొంది కోటీశ్వరుడు అయిపోయాడంటండి. అలానే ధైర్యశాలిగా పొంది విముక్తి పొందిన వాడయ్యాడంట. ఈ వ్రతాన్ని ఆ బ్రాహ్మణుడు ఆచరించే తర్వాత విముక్తి పొందితే అయితే సూత మహాత్మ వల్ల ఇట్లా అడుగుతున్నారు, ఈ వ్రతాన్ని ఒకప్పుడు బ్రాహ్మణుడే చేశాడా ఇంకెవరైనా చేశారంటే, ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతం చేయుచుండగా ఒక కట్టెలు అమ్ముకునేవాడు, ఆ కట్టెలు అమ్ముకునేవాడు ఆ వ్రతాన్ని వీధిలోంచి లోపలికి చూసి ఆ బ్రాహ్మణుడు అడుగుతున్నాడంట, నాకు చాలా దాహంగా ఉన్నది బ్రాహ్మణోత్తమ, కొద్దిగా నీళ్ళు ఇవ్వండి అంటే నీళ్ళు ఇచ్చేసరికి అప్పుడు అడుగుతున్నాడు, మీరు చేయుచున్న వ్రతం ఏమిటి, ఆ పూజ ఏమిటి, దాని యొక్క వివరాలు మాకు చెప్పండి అని చెప్తే అప్పుడు చెప్తున్నా, ఓయి ఇది సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు, ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అన్నాడంట. ఆ బ్రాహ్మణ విధంగా కట్టెలు అమ్ముకోవడం మిక్కులు దాహం తీర్చుకొని ప్రసాదం కూడా తీసుకొని భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయాడంట. కట్టెలు అమ్ముకునేవాడు మరునాడు సత్యనారాయణ వ్రతాన్ని ఎలాగైనా చేస్తానని మనసులో సంకల్పించుకొని పుల్లల కాడని భుజం మీద పెట్టుకొని ధనవంతులు ఉండే ఇళ్లల్లోకి వెళ్ళి రేపు సత్యనారాయణ కథ చేస్తున్న మనసులో అనుకొని ఆ యొక్క కట్టెలను అమ్ముకున్నాడంట. అయితే ఇంతకు ముందు కన్నా చాలా ఎక్కువ ధనం వచ్చిందంట. అయితే ధనవంతులందరూ కూడా ఆ యొక్క ధనాన్ని వచ్చినప్పటికీ ఆ కట్టెలు అమ్ముకునేవాడు శుభ్రంగా రెట్టింపు ఆనందంతో ఇంటికి వెళ్ళి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలగు తీసుకొని వ్రతాన్ని ఆచరించాడంట. ఆ విధంగా బంధుమిత్రులందరూ కూడా పిలిచి సత్యనారాయణ వ్రతాన్ని చేస్తే ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనాన్ని, పుత్రులను సంతోషాన్ని పొంది జీవితాంతం కూడా సకల సౌకర్యాలు అనుభవించి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడంటండి. కొట్టనకాయ శ్రీ సత్యనారాయణ గోవింద గోవింద. ఈ విధముగా మంగళం భగవాన్ మంగళం పుండరీకాక్ష మంగళం కంఠ శ్రీరస సమస్త మంగళాన్ని బాగుంటూ తృతీయాధ్యాయ పూజాం ప్రారంభ. అలానే ఇంకో కథ కూడా చెప్తున్నాడు. పూర్వం ఉల్కముడైన ఒక రాజు ఉండేవాడు. అతడు ఇంద్రియాలను జయించి సత్యవంతుడుగా ప్రతిదినము దేవాలయాలకి గుళ్ళకు పోయి
పేదవాళ్ళకి బ్రాహ్మణులకి చాలా ధనాన్ని ఇచ్చి సంతోషంగా వస్తున్నాడు. అతని భార్య లీలావతి సౌందర్యవతి అయినటువంటి మంచి గుణము కలది. ఆ దంపతులు భద్రాద్రి సేనల తీరంలో వ్రతం ఆచరిస్తున్నారు. ఆ రాజు వ్రతం చేయుచుండగా సాధువు అనే ఒక పేరు గలవాడు వైశ్యుడు అనంతమైన ధనంతో పడవలు నింపుకొని వ్యాపారానికి మార్గ మధ్యంలో చేయుచున్న వ్రతాన్ని చూసి, ఓయ్ రాజా, నేను ఇప్పుడు చేస్తున్న వ్రతం ఏమిటి అని అడిగితే అందరు రాజు చెప్తున్నాడు. వైశ్యుడు అలాగే రాజు పోయి, నాకు సంతానం లేదు, సంతానం కోసమని ఈ వ్రతాన్ని చేయుచున్నాను అని చెప్పాడంట. నాకు కూడా సంతానం లేదు స్వామి, నేను కూడా వ్రతాన్ని చేయవచ్చునంటే తప్పకుండా ఎవరైనా కూడా వ్రతాన్ని చేయవచ్చునని చెప్పారంట. పెద్ద వైశ్యుడు తన వ్యాపారం కోసం తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడంట. అయితే సంతానం కలిగించో తప్పకుండా ఈ వ్రతాన్ని చేస్తానని ప్రతిజ్ఞ చేశాడంట. ఆ వైశ్య దంపతులకు కళావతి అనే ఒక అమ్మాయి జన్మించింది. ఆమె పేరు కళావతి అని పేరు పెట్టారంట. ఆమెకు అల్లార ముద్దుగా పెంచుచున్నారు. ఆ పిల్ల శుక్లపక్ష చెందిన వాళ్ళే దినదినం అభివృద్ధి చెంది పెద్దదైందంట. అప్పుడు లీలావతి భర్తను చూసి, రాజా, నాదా, మనకు సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతాన్ని చేస్తాం కదా అన్నావు కదా, మరి చేద్దామంటే అమ్మాయి పెళ్లి చేసే సమయంలో వివాహకాలం చేద్దామని అప్పటికప్పుడు వాయిదా వేసి వ్యాపారానికి వెళ్ళిపోయాడంటండి. తర్వాత కొంతకాలానికి కళావతికి పెళ్లి వయసు వచ్చింది. అప్పుడు ఆయన దూతను పిలిచి, నీవు పోయి అమ్మాయికి తగిన పెళ్లి కొడుకుని తీసుకొని ఎదుర్కొని రండి అని చెప్పారంట. సాధువు అట్లా వయసుకు చెప్పగా దూత వెంటనే కాంచీ నగరానికి పోయి యోగ్యుడైన ఒక వయసు కుమారుని తీసుకొచ్చి ఆ పిల్లకి అంగహంగర వైభవంగా పెళ్లి చేశారంట. పెళ్ళి అయితే చేశారు కానీ వ్రతాన్ని మర్చిపోయారంటండి. అప్పుడు సత్యనారాయణ స్వామి వారికి చాలా కోపం వచ్చిందంట. ఆ ఆనంద సమయంలో వ్రతాన్ని మర్చిపోతే ఆ సత్యనారాయణ స్వామి వారికి వైశ్యం మీద కోపం వస్తే అప్పుడు వ్యాపారం కోసమని ఆ యొక్క మామ అల్లుళ్ళు వ్యాపార నిమిత్తం సముద్ర మార్గంలో గల రత్నసాను అనే ఊరికి వెళ్ళారంట. ఆ రత్నసానుపురానికి చంద్రకేతు అనే మహారాజు పాలిస్తున్నాడంట. సాధువు తన వ్రతం చేయడం లేదు కాబట్టి సత్యనారాయణ స్వామి వారికి వీళ్ళకి ఒక పరీక్ష పెడదామని కోపంతో అతను శపించారంట. వీరికి దారుణమైన దుఃఖములు కలుగుగాక అని శపిస్తే ఆ రాత్రి దొంగలు రాజుగారు ధనాగారం నుండి కొంత ధనాన్ని తీసుకువెళ్ళిపోతున్నారంట. అయితే రాజుభటులు దొంగలను పట్టుకొని నలుమూలలో వెతుకుతుంటే వాళ్ళ మూటలను తీసుకొని ఎవరైతే వీళ్ళిద్దరూ మామాలు పడుకుని ఉన్నారో వాళ్ళ దగ్గర పట్టేసి వెళ్ళిపోయారంట. అయితే రాజుభటులు వీరే దొంగలని చెప్పి రాజు దగ్గర తీసుకొని వెళ్తే వీరికి ఏమాత్రం ఏమీ దయాదాక్షిణ్యం ఏం అవసరం లేదు, తీసుకువెళ్ళి కర్మాగారంలో అంటే జైల్లో పెట్టేయండి అని చెప్పాడంట. ఎంత ప్రార్థించినా కూడా వాళ్ళ మాట వినలేదంట. చంద్రకేతు మహారాజు దగ్గర ఆ వైశ్యుడి దగ్గర ఉన్నటువంటి డబ్బులంతా కూడా ఆ యొక్క పడవలో ఉన్నటువంటి ధనాన్ని అంతా కూడా ఆయన తీసుకొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఈ విధంగా వీళ్ళు జైల్లో ఉంటే అక్కడ ఇంట్లో భార్య కుమార్తె చాలా కష్టాలు పడుతున్నారంట. లీలావతికి రోగం వచ్చింది, మనోవ్యాధి వచ్చింది, తినడానికి తిండి లేక ఇంటింటికి భిక్షమెత్తుకునే స్థితికి వచ్చేసారంట. కళావతి అన్నం లేక తిరుగుతుంటే ఒక దినంలో ఆకలిగా ఉన్న బ్రాహ్మణుడి ఇంటికి చేరిందంట. ఆ దినంలో బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతాన్ని చేస్తున్నాడంట. అది చూసి ఆ వ్రతమంతా పూర్తయిన వరకు అక్కడే ఉండి ఆ యొక్క స్వామివారి కథ విని ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి ఆలస్యంగా చేరిందంట. తల్లి కళావతి ఇట్లా అంటుంది, అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉంటుంది అని అడిగితే అందుకు కళావతి, అమ్మ, నేను ఒక బ్రాహ్మణ గృహంలో సత్యనారాయణ వ్రతం జరుగుతున్నది, ఆ వ్రతాన్ని పూర్తి చేసుకొని ఇప్పుడే వస్తున్నాను, ప్రసాదం కూడా నీకు కూడా తీసుకువచ్చానని చెప్పిందంట. అయితే మనం ఆ వ్రతాన్ని చేద్దామని సంకల్పం చేసుకుందంట. వైశ్యుడు భార్య అయిన లీలావతి బంధువులతో మిత్రులతో అందరితో కూడి దైవభక్తితో సత్యనారాయణ వ్రతాన్ని చేసిందంట. ప్రభు, మా అపరాధాన్ని క్షమించండి, నా భర్త అల్లుడు సుఖంగా ఇంటికి చేరేలాగా చూడండి అని చెప్పిందంట. అప్పుడు సత్యనారాయణ స్వామి వారు చాలా ఆనందంతో ఉబ్బి తప్పిపై, నా వ్రతాన్ని మీరు చేశారు కాబట్టి మీకు మంచి చేస్తానని చెప్పి ఆ ఎవరైతే అల్లుడు మామకు బంధించాడో రాజు చంద్రకేతు మహారాజు స్వప్నంలోకి వెళ్ళి వాళ్ళని వెంటనే వదిలిపెట్టు, లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పి కలలో సాత్కరించారంట. వెంటనే లేచిపోయి రాజుగారు వెంటనే ఒక పొద్దున్నే అందరినీ పిలిచి, మీరు దైవకారణమైనటువంటి వ్రతాన్ని చేయలేదు కాబట్టి మీకు ఇబ్బంది జరిగిందని వాళ్ళిద్దరికీ పిలిచి వారి ధనాన్ని ఇచ్చేసి శుభ్రంగా భోజనం పెట్టి ఇంటికి పంపించారంటండి. ఇది తృతీయోధ్యాయ పూజాంకరిష్యే. ఒకరికై కూడా మంగళం భగవాని సుమంగళం పుండరీకాక్ష మంగళం
సంత శ్రీరస్సు సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్సు నిత్య మంగళాని భవంతు స్వామి దేవతోభ్యన్నమః మమ కుటుంబానాం క్షేమస్థైర్య విద్య అవ్యాయురారోగ్య శ్రీయా సుందర్మాత్మ కామమోక్ష శ్రీ సత్యనారాయణ స్వామీజీకి జై. ఆ విధంగా మూడవ కథగా అయిపోయింది. నాలుగవ కథగా వాళ్ళ సముద్ర మార్గంలో కొంత దూరం వచ్చిన తర్వాత సత్యనారాయణ స్వామి వారికి ఒక పరీక్ష పెడదామని సన్యాస రూపంలో ధరించి ఆ రాజులిద్దరు కూడా సాధువులిద్దరు కూడా ఆ యొక్క పడవను పక్కన పెట్టి కూర్చుని ఉన్నారంట. వీళ్ళకి ధనగర్వం ఉందా లేదా అని ఆలోచించి ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారు బ్రాహ్మణ వేషంలో పోయి ఆ యొక్క ఈ వైశ్యులను అడిగారంట. మీకు పడవలో ఏమున్నదని అడిగితే, పడవలో ఏముంటే నీకెందుకు, ఏమైనా నువ్వు తీసుకెళ్ళిపోవడానికి ఆలోచిస్తున్నా, అందులో ఆకులు అలా తప్ప ఏమీ లేవని చెప్పారంట. ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారే బ్రాహ్మణ రూపం నుండి తదాస్తు అని చెప్పారంట. ఆ విధంగా సన్యాసాలు ఆయనకి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చోమన్నాడు. వీళ్ళిద్దరూ కూడా పడవలోకి వెళ్ళి చూస్తే అన్నీ కూడా ఆకులు అలంలే ఉన్నాయంట. అప్పుడు అల్లుడు మామను చూసి మామ మూర్చపోయే స్థితికి వెళ్ళిపోయాడంట. అల్లుడు మామను మెల్లగా లేపి, మనము దైవం అయినటువంటి సత్యనారాయణ స్వామి వారే అక్కడ కూర్చొని ఉన్నారు, మనం తెలుసుకోలేకపోయాము అని ఇద్దరు ఆ కాళ్ళ మీద పడి ఏడవసాగాలంట. అల్లుడు మాటలోని సన్యాసి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా మేము అజ్ఞానము అవ్యాకమైనటువంటి మానవులము, మా అపరాధాన్ని క్షమించండి, మీరు ఎక్కడే ఉన్నా కూడా మేము పోడ్చుకోలేకపోయామని చెప్తే ఆ యొక్క సన్యాసి పోయి నా వ్రతము మీరు చేయలేదు కాబట్టి మీ విధంగా మీకు కష్టాలు నష్టాలు వస్తున్నాయని చెప్తే వయసురా సన్యాసి, చూడు ప్రభు, ఈ లోకమంతా నువ్వే ఉన్నావు, బ్రహ్మాది దేవతలు కూడా గ్రహింపజాలరు, మమ్మల్ని క్షమించండి, వెంటనే వ్రతాన్ని చేస్తామని చెప్పాడంట. తదాస్తలు జీవించి సత్యనారాయణ స్వామి తన లోకానికి వెళ్ళిపోయాడంట. తర్వాత వైశ్యుడు పడవెక్కి చూడగా ధనమంతా యథావిధి ఉందంట. వెంటనే వాళ్ళు సత్యనారాయణ ప్రసాదాన్ని ఇప్పుడే చేద్దామని చెప్పి మనసులో, అల్లుడా మన ఇంటికి కబురు పంపించు, మన రత్నపురి వెళ్ళి భార్యాపుత్రులతో ఈ వ్రతాన్ని చేద్దామని చెప్పి బయలుదేరారంట. కబురు పెడితే లీలావతి దూత మాటలు విని చాలా ఆనందంతో సత్యన వ్రతాన్ని త్వరగా ముగించుకొని రమ్ము, నేను పడవ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి కూతురికి తొందర పెట్టి ఆమె ఒట్టుకొచ్చేసిందంట. అంత మాత్రాన పూజ అయితే పూర్తయింది, కానీ ఆ తొందరలో ప్రసాదాన్ని తీసుకోకుండా వచ్చిందంట. అప్పుడు మళ్ళీ సత్యనారాయణ స్వామి వారికి మళ్ళీ కోపం వచ్చింది. వెంటనే ఆ యొక్క పడవను ముంచేస్తున్నాడంట. అందరూ కూడా ఏడుస్తున్నారు. వాళ్ళందరూ తన కుమార్తె కూతురు అందరూ బయట ఉన్నారు, నీళ్ళల్లో ఆయన మునిగిపోతున్నారు. వాళ్ళిద్దరూ కళావతి భర్తను చనిపోవడం చూసి తన పాదుకులు గాయకొని, ఏమిటి పరీక్ష, మాకు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్తే, నా శక్తి నన్ను ఆశీర్వదించండి, ఏం జరిగిందని చెప్తే కొంతవరకు వాళ్ళందరూ మునిగిపోతుంటే కుమార్తె ప్రసాదం తీసుకొని తినలేదు, అందుకనే మీ భర్తలు మునిగిపోతున్నారని ఆకాశవాణి నుంచి కొన్ని పలుకులు వచ్చాయంట. వెంటనే పరుగును పోయి సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని తీసుకొని వచ్చిందంట, తిన్నదంట. అప్పుడు తన భర్తతో పాటు ఆ నావ అవన్నీ కూడా పైకి లేచాయంట. ఈ విధంగా అక్కడే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి ఆ వయసులు బ్రతికున్నంత కాలం కూడా పౌర్ణమి తిథి అందు ఈ వ్రతాన్ని ఆచరించారంట. ఇది ఒక కథ. కొట్టనకాయ మంగళం మంగళం శ్రీ సత్యనారాయణ స్వామి దేవతోభ్యం నమః. సంతోష శ్రీరస్సు సమస్త మంగళాని భవంతు, నిత్య శ్రీరస్సు నిత్య మంగళాని భవంతు. సత్యనారాయణ స్వామి గారికి జై. అలానే ఐదవ కథగా చిట్ట చివరి కథగా, తుంగదుజుడని ఒకనాడు అరణ్యంలో పోయి అనేక జంతువులను వేటాడుచు ఇంటికి వచ్చి మార్గ మధ్యంలో మారేడు చెట్టు కింద గొల్లవులు బంధువులతో కూడుకుని వ్రతాన్ని చేస్తుంటే ఆ యొక్క దేవుణ్ణి నమస్కారం కూడా చేయకుండా వెళ్ళిపోయాడంట. ప్రసాదాన్ని ఇచ్చారంట, ప్రసాదాన్ని కూడా తీసుకోలేదంట. ఆ ప్రసాదాన్ని అక్కడే వదిలేసి తన రాజ్యానికి వెళ్ళాడంట. సత్యనారాయణ స్వామి వారికి కోపం వచ్చి ఆయన యొక్క 100 కుమారులు చనిపోయారంట. వాళ్ళంతా కూడా క్రమక్రమంగా దరిద్రంలో అనుభవించిందంట. ఇదంతా చూసి రాజు తన ఇంట్లో ఉండి మహాప్రభావమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో సకల అభీష్టాలు చెందుతాయన్నాడు. అయితే ఈ రాజు 100 కుమారులు చనిపోయేసరికి రాజ్యానికి వెళ్ళి చూశాడంట. ఆహా, నేను సత్యనారాయణ స్వామి వ్రతాన్ని
తీసుకోలేదు కాబట్టి ఈ విధంగా జరిగిందని పరిగెత్తుకుంటూ వెళ్ళి బళ్ళల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సత్యనారాయణ ప్రసాదాన్ని తీసుకుని అంట. వెంటనే దాని కుమారులు రాజ్యం అంతా కూడా సస్యశ్యామలంగా ఉందంట. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో అత్యంత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందంటండి. కొట్టండి. శ్రీ సత్యనారాయణ స్వామి దేవతో నమః. అమ్మ ఇప్పుడు అందరూ పిలిచి ఆర్తించారు. లేచి నిలబడండి. ఆర్తి ఇవ్వండి. మంగళం భవాని సుమంగళం పుండరీకాక్ష మంగళం సంతశ్రేయస్తమస్త మంగళాని భవంతు నిత్య శ్రేయస్సు నిత్య మంగళాని భవంతు. శ్రీ సత్యనారాయణ స్వామి దేవతో నమః. ఇంకెవన్ ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. శ్రీ స్వామి దేవతో మమ కుటుంబానాం. శ్రీ స్వామి దేవతో నమః. అందరు అక్షంతలు పువ్వులు పట్టుకోండి. కొద్దిసేపు కింద పెట్టాము. మొక్కేసి వద్దు అక్క. ఏమో చిన్నగా అక్షంతలు పువ్వులు పట్టుకో. తీసుకున్నాను చిన్నడా. ఏ చిన్న అక్షంతలు ఫ్రెండ్ గారు రమ్మని. అక్షంతలు పట్టుకో మొక్కు రమ్మని. హరి ఓం దాతా పురుస్రా పవిత్రాణాం సాశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవం పరం పదం వా విశ్వం వేదం పురుషం ఉపజీవితం. ఓం నారాయణం మహావిశ్వాత్తం పరాయణం పరంజ్యోతిష్వం బ్రహ్మ తత్వత్వం నారాయణం పద్మకోశ జ్వాలాములకి. శ్రీ సత్యనారాయణ స్వామి దేవతోభ్యో నమః. ఓం రాజాది రాజాయ ప్రాయశ్చసే శాహినై శ్రవణాయ కుబేరాయ నమోయ. ఓం సత్యనారాయణ స్వామి దేవతోభ్యో నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్విష్ణు బ్రహ్మత్వం విష్ణుత్వం ప్రజాపతి నమః. దివ్య సువర్ణ మంత్ర పుష్పార్చన పూజాం కరిష్యే. పట్టుకొని తిరగండి. యాని కాని చ పాపాని చ జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపం పాపాత పాప సంభవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి రక్ష రక్ష మహాప్రభో. చెప్పండి. మమ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అర్థం నూతన గృహ ప్రవేశ సత్యనారాయణ ప్రత్యక్ష అష్టదిక్పాలక నవగ్రహ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత సిరిడి సాయిబాబా స్వామి దేవత విజయవాడ కనకదుర్గ స్వామి దేవత శ్రీ ఎల్లమ్మ స్వామి దేవత శ్రీ కొల్లూరి గ్రామదేవత సహిత నూతన గృహ ప్రవేశ ప్రత్యక్ష సత్యనారాయణ స్వామి దేవత పూజాంచ పూజయాం కరిష్యే కరిష్యే కరిష్యే. ఇట్లా వేయద్దు దేవునికి. ఇట్లా వేస్తే మనం ఆశీర్వదించినట్టు. ఇలా చేతులు పట్టుకొని ఉండండి. ఇలా ఇలా దేవునికి నేను ఎలా పెట్టాను అలా పెట్టండి. పట్టుకోండి. చెప్పాలి మంత్రం. అమోఘం పుండరీకాక్షం నరసింహ ఋషికేశాయ జగన్నాథాయ గుణాతీతం గోవిందం గరుడజాయ జనార్దన సత్యనారాయణ ఈధం
ఫలం మయాదేవ పరిపూర్ణం తదాస్తుతే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదాస్తుతే అన్యద జ్ఞాన వాహన అభివృద్ధి సత్యనారాయణ సుప్రీత సుప్రసన్నో వరదో భవతు వరదో భవతు వరదో భవతు. నమస్కారం చేసుకోండి. మీరు సాష్టాంగ నమస్కారం చేయండి. మీరు మోకాళ్ళ మీద నమస్కారం చేసుకోండి. ఫస్ట్ నువ్వు పడుకోవాలి. సాష్టాంగ నమస్కారం. శ్రీ సత్యనారాయణ స్వామి దేవతం నమస్కారం సమర్పయామి. నమస్కారమి. కాళ్ళ మీద కాలు వేసుకోవాలి. శ్రీ మహాగణాధిపతి ఆత్మ సత్యనారాయణ స్వామి దేవతోభ్యం నమః. మెల్లగా లేవండి. మీరు మోకాళ్ళ మీద మొక్కుకోండి. పిల్లలు మీరు సాష్టాంగ నమస్కారం చేసుకోవచ్చు. పడుకొని చేసుకోండి. దేవునికి ఏకాంతంగా 2 నిమిషాలు వదిలేసేయండి. మొక్కులు అయిన తర్వాత ఇవన్నీ పెట్టాం కదా, 2 నిమిషాలు దేవుడికి ఏకాంతంగా వదిలేసి తీర్థ ప్రసాదాలు బయటకు వెళ్ళాలి, లేదంటే ఆ బాల్కానికి వెళ్ళిపోండి. ఇదే ప్రొసీజర్. ఏం చేస్తారు సార్ మీరు? అపోలో అపోలో ఫిలింనగర్ నియోజకవర్గంలో వచ్చింది అంతే కదా. ఈయన వల్ల అసలే వీళ్ళ ఇంట్లో కిరాయికి వచ్చి కానీ నా వల్ల అయితే నాకు అన్యాయం జరిగిందని ఇప్పించింది అయ్య గారు. మా నాన్న సైడ్ మా నాయన లేడు, చిన్నప్పటి నుంచి మాకు అందుబాటు లేదు. ఊరు వచ్చినప్పటి నుంచి దూరమే. ఇప్పుడు వీళ్ళింట్లో 4 years అయ్యారు. వీళ్ళింట్లో 4 years. అరే మస్తు మంది అడ్రస్లు మస్తు మంది రాను ఉన్నారు అయ్య గారు. అన్యాయం జరిగిందని చూసి ఇస్తారు. నాకు ఆనందమే. ఇప్పుడు మీరు రాకపోతే దేవుని పాట మీరు గారు వస్తున్నామని తెలియపరుస్తున్నాం. ఆ పంచామృతము ఎదిరిపోతున్నాం. ఒక మాట లేదు, దేనికైనా టైం కావాలి అయ్య గారు. తెలిసిన టైంకి సంపదలు రండి. అట్లా అని అట్లే ఉంటది. కానీ మీకు కూడా అయ్య గారు కొన్ని విషయాలు తెలుస్తాయి. కొబ్బరి నీళ్ళు కొద్దిగా అది పంచామృతమే కదా, అందులో వేయాలి. ఇందులో కొబ్బరి నీళ్ళు కొద్దిగా వేయాలి. ఇదిగో కొట్టారు కదా, ఇప్పుడు కాయ కొట్టి నీళ్ళేవి తర్వాత పాల మొక్కల ఆశీర్వచనం తర్వాత కాలం చరణం సర్వదేవరమణం శ్రీ సత్యనారాయణ స్వామివారి పాదతీర్థం పావనం సమం భూతి భూతి పరిచయాన్ని పాప వైద్యం భూత చేతులు కడుక్కోండి. భూత ప్రాతక శాస్త్రాష్ట్రగనిష్ట సంహాని ఏ తాని పవిత్రతాని విభూషితాని శ్రీ సత్యనారాయణ స్వామి దేవతో జన్మ పాదతీర్థం పావనం సమం శుభం. ఆ ప్రసాదాన్ని తీసుకోమ్మా, కొద్దిగా ప్రసాదం తీసుకో. దేవుని దగ్గర కప్పుల్లో పెట్టారు కదా, ఇది మీకు ఇవ్వాలి దంపతులకి. నేను తీసుకున్నాను. శ్రీ సత్యనారాయణ స్వామి దేవతో నమ ప్రసాద వితరణ పూజాం కరిష్యే. ఓం శ్రీ పట్టుపట్టి ఇది కూడా లక్ష్మీదేవి కలిపితేనా అక్కడక్కడ తీసుకుందాము. నాకేం వద్దాను, నేనేం తీసుకున్నాను. అది ఆ ప్రసాదం కూడా తీసుకోండి. తినేసి మాకు చేతులు కడుక్కోండి. పెట్టాము.
నీళ్ళు వస్తున్నాయి బకెట్లో బిందెలో వేసు నీళ్ళు ఈవినింగ్ రోజు ఈవినింగ్ పట్టుకోవాలి డబ్బాలు ఇస్తారు ఎప్పుడు ఏరంగా ఈ బ్లాక్లోనే ఉంది మాది కూడా రోజు అదే ఈవినింగ్ పరిస్థితి. ఇస్తారంటే ఇద్దరు 109. 3 లక్షలు అయింది అయ్యగారు నాకు 3.5 అయింది. నాది ఇంకా అదిరిపోయింది. ఫాల్ సీలింగ్ మొత్తం అవే నాదే ఉంది. బోర్డ్స్ అన్నీ చేయించుకున్నారేమో ఇప్పుడు మీరు తీసుకునే టైంలో తీసుకుంటే డబ్బులు అవి అది తీసుకొని రండి. డబ్బులు కొద్దిగా పండ్లు కాయ పెడితే మళ్ళీ అన్ని మీరు ఎక్కువ కలిపిస్తాం. తీసుకెళ్తాన్నారు అది అది అన్నీ అన్ని నేను ముందు ఆశీర్వచనం అయిపోయినాక తీస్తాం, అదే. కదిపిస్తాం. టైం ఉంది. తర్వాత అవి తీసుకొని రండి. ఏంటివి డబ్బులా ఆ. డబ్బులంట కట్నం ఇప్పుడు రెండింటికి కలిపి ఎంత మళ్ళీ ఫస్ట్ ఎంత మాట్లాడుతున్నారు చూడు ఏమో ఆయనకి ఏం చెప్పారండి మా ఆవిడ ఏంది 2500 అయితే మరి ఈ గృహప్రవేశం చేశాం కదా, అదొక 1500, 4000 తీసుకున్నాం. ఇచ్చేయమా పూజ మంచిగా చెప్పింది, అయిందా? కథలు మంచిగా చెప్పింది. అదే కాదండి, ఇప్పుడు ఫాస్ట్గా అయిపోగొట్టేస్తారు చాలా మంది ఫాస్ట్ గా అట్లా మాకు వద్దండి. నాకు ఇంకో కార్యక్రమం ఉన్నా నేను ముందే చెప్పా, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇంట్లో మీరు ఆ పిల్లలతో సరదాగా ఉండాలి, మీరు కన్ఫ్యూజ్ చేయొద్దు. నేను చేస్తా మంచిగా. ఎందుకంటే ఇది పూజ ఒక రోజుతో అయిపోతుంది, కానీ వీళ్ళు ఆనందంగా ఉండాలి కదా. నాకు ఇచ్చే 500 ఎక్కువ తక్కువ పక్కన పెట్టండి, అది వదిలేండి. డబ్బులను బట్టి పూజ నేను చేయను. మీరు 500 ఇచ్చినా ఇదే విధంగా చేస్తా, 10,000 ఇచ్చినా ఇదే విధంగా చేస్తా. అట్లా చేయకూడదు. ఇది వ్రతం. ఇది వాళ్ళు ఎంత డబ్బులు పెట్టి అవన్నీ సామాన్లు తెచ్చుకొని మీ అందరికి పిలిచి సరదాగా పిల్లలతో ఈరోజు చేస్తే మీ మీద అవగొట్టేసి వెళ్ళిపోతే ఎట్లా? అట్లా చెయ్యదు. అందుకే నేనేం చెప్తున్నా, నా మాట వాళ్ళ కోపం అనిపిస్తుంది స్టార్టింగ్, కానీ అన్నీ సరదాగా చేసుకోవాలి. ఒక ఆకు తీసుకోండి, తమలపాకు తీసుకోండి. ఒకటి తోటి కత్తెర ఇవ్వకుండా సగం సగం ఇస్తారు నాని కత్తెర ఇవ్వదా ఒక పండు పెట్టండి, ఏదైనా ఫలం పెట్టండి. నాటిపండు యాపిల్ పండు. అదే యాపిల్ పండు జామ పండు అవి రెండు ఇచ్చేసి పర్లేదు, ఉండండి పిల్లలు. ఒకటి వద్దు రెండు రెండు పెట్టండి. రెండు పెట్టు రా, మీరు రావాలి. పాలు పట్టుకో. ఆగండి, తర్వాత పట్టుకుందరు. బియ్యం అవి ఉన్నాయి, సరిపోతుంది, కనిపించేస్తాం. పట్టుకోండి, చెప్పండి. శ్రీ నూతన గృహ ప్రవేశ పూజ కొరకు చెప్పాలి మీరు. పూజ కొరకు మా నట్టి ఇంటికి పిలిచి బ్రాహ్మణునికి ఎవరికి పిలిచారు మీరు? బ్రాహ్మణునికి పిలిచి అన్నదానము, వస్త్రదానము, గోదానము, భూదానము, సువర్ణదానము, సకల దోష పరిహారార్థము బ్రాహ్మణునికి దానము చేయుచున్నాము. ఆనందముగా పుచ్చుకుంటున్నాము. నేను ఇప్పుడు ఆగండి, ఆగండి అమ్మ, ఈ పక్కన పెట్టి దేవుని దగ్గర కొద్దిగా అక్షంతలు ఇందులో కలపండి అమ్మా. దేవుని దగ్గర కలపాలి. అది ఒక ప్రొసీజర్ ఉంటుంది. దీవించడం అంటే ఎక్కడికి దీవించడం కాదు, దేవుని దగ్గర తీసుకోవాలి. తెలియదు. ఇప్పుడు మొక్కుకోండి. దీర్ఘం దీర్ఘం దీర్ఘాయుష్మాన్ భవతి, చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ, ఉద్యోగ అభివృద్ధిరస్తు, ఆయుర ఆరోగ్య అభివృద్ధిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ. శ్రీ మహాగణాధి ఆయుర ఆరోగ్యాభివృద్ధిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు. ఎంతెంత మరెంత ఇంకా డబుల్ మేటం ఎక్కువ రావాలి, పాపం తగ్గాలి. సరస్వతి కటాక్ష స్వామి దేవతోభ్యం నమః. దీర్ఘాయుష్మాన్ భవతి, చదువు బాగా రావాలి. ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు, మనోవాంఛ. దీర్ఘాయుష్మాన్ భవతి, ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. సరస్వతి కటాక్ష చదువు బాగా రావాలి. దీర్ఘం దీర్ఘం దీర్ఘాయుష్మాన్ భవతి, ఆయురారోగ్యాభివృద్ధిరస్తు, ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు.
దీర్ఘాయుష్మాన్ భవతి. దీర్ఘం దీర్ఘం దీర్ఘాయుష్మాన్ భవతి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పంచామృతం ఆగండి పంచామృతాన్ని పక్కకు తీయండి, తీసేయండి. ఈ కొబ్బరి నీళ్ళు పక్కకు తీసేయండి, కొబ్బరి చెప్పులు పక్కకు తీసేయండి. పంతులకి ఒక ఆకుల బియ్యం. అదే ఉన్నాయండి, సరిపోతుంది. ఇప్పుడు మనము సార్ మీ దగ్గరకు ఉండాలి. ఇప్పుడు మనం మొట్టమొదటిగా ఏం చేసాము? నవగ్రహారాధన చేసాము, పంచలోకాలు చేసాము. పంచలోకాలు అది కలపండి. ఎలాంటి ఇద్దరు దంపతులు. ఓం యజ్ఞాన యజ్ఞమయ దేవస్థాన శ్రీ యథాస్థానవద్వాసన నవగ్రహావద్వాసన పూజాం కరిష్యే. తీసి పక్కన పెట్టండి. అది తీసి నీళ్ళలో కలిపేస్తాను. మీరు ఇంకా కవర్లో పెట్టారు. పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంకోటి ఏం చేసాం? నవగ్రహాలు చేసాం. ఇవ్వండి, ఇది కలపండి. అది అసలు ఇంట్లో అనుకోండి. శ్రీ మహాగణాధిపతి నమః. నవగ్రహారాధన యథాస్థానవద్వాసన పూజాం కరిష్యే. శాంతి శాంతి నవగ్రహ యథాస్థాన పూజాం కరిష్యే. పైకి ఎత్తి లేపాలి అట్లా 3 సార్లు. అది కూడా వేసేయండి కవర్లో. అవన్నీ నేలలో కలిపేది అయిపోతాయి. రథకాడు అవి ఇంట్లో ఉండకూడదు. లోపల ఉన్నాయి చూడు, అవి ఉంటాయి. ఇక్కడ పెట్టు. సత్యనారాయణ స్వామివారితో పాటు ఉండాలి. ఇవి నవగ్రహాలు పంచలోకాలు. అవి నీళ్ళల్లో గంగలో కలిసి వెళ్ళిపోవాలి. ఇంట్లో ఉంటే వీళ్ళకి రేపు కూడా కాదు, వెంటనే చేసేయాలి. ఇప్పుడు నేను కలుపుకుంటాను, అది మాది బాధ్యత. మీకు మళ్ళీ పూజ చేయించి మళ్ళీ నవగ్రహాలు మీ చేతికి ఎట్లా ఇస్తామని తప్పు కదా. ఇంట్లోనే తిరుగుతాయి కదా. లేదు తప్పది. ఆ యొక్క వీళ్ళు ఏదైతే ఇంట్లో నవగ్రహాలు పోవడానికి పూజ చేశారో అది ఈ రోజు ఇంట్లో ఉండడానికి వీలు లేదు. మీరు ఎవరైనా చెప్పకపోయినా అడగండి, అవి తీసుకెళ్ళి అవి అలానే ఉంటాయి. అది అయిపోయింది, అవి ఏం ముట్టుకోవద్దు. ఉండండి, అది ఇప్పుడు కదిపిస్తాం. అమ్మ వరుస క్రమంలో అవి కలుపుకొని రండి. శ్రీ సత్యనారాయణ స్వామి దేవతోభ్యం నమః. జస్ట్ కదిపోయింది అంతే. పంచలోకపాలక పూజాం కరిష్యే. స్వామి దేవతోభ్యం నమః. ఇంకోటి మొట్టమొదటిగా దీపారాధన చేశారు. దీపాలు ఎత్తండి. అది అవసరం లేదు, మీ ఇంటి దైవం అది పైన ఉంటాయి. మీరు ఏర్పాటు చేసుకున్నవారు అవి ఎప్పుడూ ఉంటాయి, కలపకూడదు. వాటిని పంపించేస్తున్నారా? పంపించుకోవాలి. అందుకని ఇవి దీపాలు వెలిగించాను. వెలిగించడం కాదు, ఎంత కదిలియాలి. సత్యనారాయణ స్వామి దేవతోభ్యం నమః. ఇప్పుడు ఈ యొక్క కలశాన్ని లోపల సత్యనారాయణ స్వామి కలశం ఉంటుంది, ఎత్తండి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామి దేవతోభ్యం నమః. మమ కుటుంబానాం యథాస్థానవద్వాసన పూజాం కరిష్యే. పీటలు కనిపించండి నల్లగా, జస్ట్ లాగండి అంతే, చాలు. ఇప్పుడు దేవుడు పూజ విధానం అంతా అయిపోయింది. అయితే మీరు అన్నము మీ 4-5 వండుకుంటున్నారు. దేవుడికి ఈరోజు మనం పిలిచాము, పంపించాం, కానీ ఇక్కడే తిరుగుతూ ఉంటారు దేవుడు. ఏదైతే వండుతున్నారో అవన్నీ కూడా కొద్దిగా అన్నము, కొద్దిగా కూర, కొద్దిగా పప్పు ఏదైతే వండారో అవన్నీ మిశ్రమం చేసి ఇక్కడ పెడతారు. గిన్నెలు అన్ని నీసి గిన్నెలు కదా, ఆకుల్లో పెట్టండి. కొత్త గిన్నె బియ్యం అయితే ఆ ప్రసాదాన్ని పెట్టాం కాబట్టి సరిపోతుంది. అయితే మరి అది పెట్టాలి. అయితే ఇప్పుడు ఆ కవర్లో ఎత్తేసి